బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కీలక నేత కేకేపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ సీరియస్ అయ్యారు. గులాబీ బాస్తో భేటీ అయిన కేకే కీలక ప్రతిపాదన కేసీఆర్ ముందు పెట్టారు. తను కాంగ్రెస్ లోనే చనిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అందుకోసం పార్టీ మారాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దీనిపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 10 ఏళ్లు అధికారాన్ని అనుభవించి ఇప్పుడు పార్టీ మారాలి అనుకోవడం సరికాదన్నారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని హెచ్చరించారు. పార్టీలో మీకేం తప్పు చేశాని కేకేను సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ కీలక నేత కేకేపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ సీరియస్ అయ్యారు. గులాబీ బాస్తో భేటీ అయిన కేకే కీలక ప్రతిపాదన కేసీఆర్ ముందు పెట్టారు. తను కాంగ్రెస్ లోనే చనిపోవాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారు. అందుకోసం పార్టీ మారాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దీనిపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 10 ఏళ్లు అధికారాన్ని అనుభవించి ఇప్పుడు పార్టీ మారాలి అనుకోవడం సరికాదన్నారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని హెచ్చరించారు. పార్టీలో మీకేం తక్కువ చేశాని కేకేను సూటిగా ప్రశ్నించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. కేసీఆర్ తో సమావేశమైన కేకే అయితే కొన్ని కమెంట్స్ పాస్ చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణమయ్యి బీఆర్ఎస్ కు సంబంధించిన కీలక నేత, పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ కేశవరావు కాంగ్రెస్ కి వెళ్తారన్న ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ఆయనని ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలిపించుకున్నారు. ఆయనతో పాటు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఉన్నారు. వీరి భేటీ సుదీర్ఘంగా జరిగింది. ప్రధానంగా కేశవరావు అట్లాగే కేసీఆర్ కేశవరావు మధ్య అనేక అంశాల మీద చర్చ జరిగినట్లుగా సమాచారం వస్తా ఉంది. కేకే దాదాపుగా తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్టుగా చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన పాత్ర గతంలో పోషించినందున తాను ఇప్పుడు అదే పార్టీలో ఉండి ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నట్లుగా స్పష్టంగా కేసీఆర్ ముందు వచ్చినట్టుగా సమాచారం వస్తా ఉంది. ఇటు కేసీఆర్ కూడా కేకే వ్యవహారం పైన సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది. పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కీలకమైన పదవులు తీసుకున్నారు. అట్లాగే పార్టీ ఇప్పుడు కష్టంలో ఉంటే ఈ టైంలో విడిపోవటం సరికాదు. తమ అనుభవాన్ని కానీ రాజకీయ పరిజ్ఞానాన్ని ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉపయోగించుకోవాలి. దానికి తాను ఉన్నతమైన పదవులు కూడా మీకు ఇచ్చాను, దాన్ని కాపాడుకోవాలని చెప్పినట్టుగా సమాచారం వస్తా ఉంది. అయితే కేకే మాత్రం తాను తన ముందు ఉన్న ఆలోచనలకి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలకి సరితూగట్లేదు. తాను ఇచ్చిన సూచనలు కూడా పార్టీ పట్టించుకోలేదు. అందుకే పార్టీ ఓటమికి గురైందని కేకే చెప్పినట్లుగా సమాచారం ఉంది. అనంతరం మీడియా ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా మీడియా ఆయనతోని మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆయన సీరియస్ గా మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేకే దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ వీడుతున్న ప్రచారానికి ఆ ప్రచారంకి దాదాపుగా వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉంది. ఆయన 1-2 రోజుల్లో మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం ఉంది. ఆయన హైదరాబాద్ కి వచ్చిన తర్వాత ఆయన నివాసంలో ఇంద్రకరణ్ రెడ్డి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన మాజీ మంత్రి. అట్లాగే అరవింద్ రెడ్డి ఆయన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే. వీరిద్దరు కూడా ప్రస్తుతం కేకేతోని భేటీ అయ్యారు. ఆ సమావేశం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టుగా సమాచారం ఉంది. ఈ రకంగా కేకే బీఆర్ఎస్ పార్టీని వీడుతారన్న ప్రచారానికి అది వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉంది. ఆ రకంగా కేకే కూడా
తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. ఆ వైపుగానే ఆయన అడుగులు వేస్తున్నట్టుగా మనకి దాని గురించి మనం తెలుసుకోవచ్చు కిరణ్మయి. అయితే వాసు, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఓట్లు రావు అని చెప్పి చాలా మంది బీఆర్ఎస్ నేతలు అయితే అటు కాంగ్రెస్ లో కావచ్చు, బీజేపీలో కావచ్చు జాయిన్ అవుతున్నారు. ఇదే రకంగా కేక కూడా జాయిన్ అవుతున్నారు అనుకోవచ్చా, లేదంటే ఆయనకి ఏమైనా అసంతృప్తి కారణంగా జాయిన్ అవుతున్నారు? అంటే ప్రధాన కారణం ఆయన చెప్పేది పార్టీలో ఆయనకు సరైన గుర్తింపు లేకపోవడం వల్ల జాయిన్ అవుతున్నారు అన్నట్టుగా చెప్పారు, అదే అంటారా? అదే ఒకటి ఉన్నది. ఆయన కేకే మెయిన్ గా ఆయన అర్థం చేసుకుంటున్నది మేయర్, ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ గా ఉంది. చాలా మున్సిపాలిటీలో కార్పొరేషన్ లో బీఆర్ఎస్ అధికారులు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ లో అవిశ్వాస తీర్మానాలు పెట్టి మున్సిపల్ చైర్మన్లను, మేయర్లను పదవి నుంచి తప్పిస్తున్నారు. ఆ స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటా ఉంది. ఆ కోణంలోనే ఇప్పుడు మేయర్ పదవికి పొంచి ఉందని, ప్రమాదం పొంచి ఉందని చెప్పి భావిస్తున్నారు. అంటే ఇప్పటికే డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. అంతకుముందున్న మాజీ మేయర్ బొంతురామన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందున్న మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రకంగా చాలా మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పుడు డిప్యూటీ మేయర్ కూడా చేరింది. ఇప్పుడు ఇంతకుముందు గద్వాల్ విజయలక్ష్మి కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. అది కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది కాంగ్రెస్ లోకి వెళ్తారని చెప్పి. గద్వాల్ విజయలక్ష్మికి ఈ హైదరాబాద్ మేయర్ కి సంబంధించిన అంశం కూడా దీంట్లో కీలకంగా ఉంది. ఆమెని కాంగ్రెస్ లోకి వెళితే ఆ పదవికి డోకా ఉండదు కాబట్టి కేకే ఆ రకంగా ఆ ఒత్తిడికి ఆయన వచ్చారని చెప్పి అనుకోవచ్చు. అట్లాగే ఆయన కూడా ఇప్పుడు ఆయన పదవి కాలం కూడా చాలా సంవత్సరాలు సభ్యుడిగా, దానికి కూడా ఇప్పుడు వస్తున్న ఏదైతే పదవీ కాలం తర్వాత ఆయన భవిష్యత్తు ఏంది, బీఆర్ఎస్ కి మళ్ళీ ఆ పదవి వచ్చే అవకాశం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆ క్యాండిడేట్ కి వచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ తన పదవిని రెన్యువల్ చేసుకునేందుకు, పదవిని పొడిగించుకునేందుకు, అంటే మళ్ళీ నామినేట్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయ్యేందుకు కేకే ఆ రకంగా ఆలోచన చేస్తూ ఉండొచ్చు. మొత్తానికి ఫ్యామిలీ నుంచి కూడా అందరూ రాజకీయంగా ఉన్నందున ఇటు కూతురు మేయర్ సీటు కానీ, తాను రాజ్యసభ సీటు కానీ, అట్లాగే కాంగ్రెస్ పార్టీలో ఆయన సుదీర్ఘంగా పనిచేశారు. అనేక పెద్ద పిసిసి స్థాయి లాంటి ఆయన పదవిని కూడా ఆయన మెయింటైన్ చేశారు. ఆ పదవి చేసిన వ్యక్తి సహజంగానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అటువైపుగా వెళ్ళాలి అనే ఒక ఆలోచన కూడా వస్తుంది. ఎందుకంటే అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది కాబట్టి. ఆ రకంగా ఆయనకు అనేక లీడర్లతో సత్సంబంధాలు ఉన్నాయి. జాతీయ స్థాయి డైరెక్ట్ గా నెహ్రూ గాంధీ కుటుంబాలతో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడేంత చనువు ఉంది. అనేక రాష్ట్రాలకు ఆయన ఇన్ఛార్జ్ గా కూడా గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వ్యవహరించారు. ఇదంతా కూడా కేకేకి కలిసి వస్తుంది. ఇక్కడ అధికారులు ఉన్నప్పుడు ఇక్కడ పదవులు రావటం కానీ, జాతీయ స్థాయిలో ఒకవేళ ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే కేశవరావు కూడా మంచి పాత్ర లభించే అవకాశం ఉంది. ఆ రకంగా కూడా కేశవరావు ఇండియా కూటమిలో కూడా కీలక పాత్ర పోషించే అవకుండా అవన్నీ కూడా కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆయన హామీ తీసుకొని చేరుతారా, ఇంకా వేరే హామీలు ఏమైనా తీసుకుంటారా అనేది ముందు ఆయన చేరిన తర్వాత మనకి స్పష్టత వస్తుంది. కిరణ్మయి. రైట్ వాసు, థ్యాంక్ యూ.